హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా హెల్త్ బాగాలేనందువల్ల నేనైతే లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో అయితే మా కృతికి వేసిన ఈ వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్తో అయితే మన ఛానల్ అయితే బాగా వైరల్ అయిపోయింది. అదంతా మీ అందరికీ తెలుసు కదా. అందుకోసమని ఆ డ్రాయింగ్ వీడియో అయితే ఇక్కడ మీతో మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఈ డ్రాయింగ్ అయితే నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. చాలా చాలా స్పెషల్ ఈ వీడియో అయితే నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. మేమైతే ఫస్ట్ టైం వైకుంఠ ఏకాదశి రోజు అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. అది కూడా మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళడానికి ప్లాన్ అయితే వేసుకున్నాము. అంతలోపే మా కార్ అయితే మాకు పెద్ద షాక్ని అయితే ఇచ్చింది. మేము తిరుపతికి నైట్ అయితే బయలుదేరుతాం అనుకున్నాం. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం షాపింగ్ చేయాలని బయటికి అయితే వెళ్దాం అనుకున్నాం. అంతలోపు మా కార్ అయితే ఆన్ చేస్తుంటే అస్సలు ఆన్ అవ్వట్లేదు. అది ఎందుకంటే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. కార్ తీసుకున్న 5 ఇయర్స్కి ఇదే ఫస్ట్ టైం అనమాట బ్యాటరీ డౌన్ అవ్వడం. ఇంకా బ్యాటరీ అతన్ని పిలిచి ఇంకా కార్ అయితే మళ్ళీ బ్యాటరీ కొత్తదైతే చేంజ్ చేయించాము. కొన్నిసార్లు మనకి ఏదైనా చెడు జరిగితే అది మంచి కోసమే అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే నాకు ఆ రోజు అయితే అనిపించింది. ఎందుకంటే మేము మధ్యాహ్నం కార్ని ఆన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉందని తెలిసింది. అదే మేము ఒకవేళ బయలుదేరే టైంకి కార్ ఆన్ చేసి చూసింటే అసలు ఆ టైంలో అయ్యేది కూడా కాదు. చాలా ఇబ్బంది పడే వాళ్ళము. వైకుంఠ ద్వార దర్శనానికి కూడా వెళ్ళే వాళ్ళం కాదేమో. లక్కీగా ఆ దేవుడి దయతో మధ్యాహ్నమే మాకు ఇలా బ్యాటరీ ప్రాబ్లం ఉందని అయితే తెలిసిపోయింది. కొన్నిసార్లు మన లైఫ్లో ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా అంతా మన మంచి కోసమే అంటారు కదా. నిజంగా అదైతే 100% కరెక్ట్ అండి. మాకైతే వైకుంఠ ఏకాదశి రోజు అయితే మార్నింగ్ 8 o'clock అయితే దర్శనం అయితే ఉంది. సో మేమైతే నైట్ అయితే బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. కార్కి బ్యాటరీ అయితే చేంజ్ చేశారు. ఫైనల్గా మా కార్కి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది. అదే రోజు మా కృతిక్ సైకిల్కి కూడా గాలి మొత్తం పోయిందనమాట. అది ఎలా పోయిందో మాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ నాన్ననైతే గాలి కొట్టమని అడిగితే ఎలక్ట్రిక్ పంప్ అయితే తీశాడు కొట్టడానికి. సైకిల్కి గాలి కొట్టిన తర్వాత నువ్వు సైకిల్ తొక్కుతున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ మా కృతిక్ ఏం చేశాడంటే నువ్వు సైకిల్ తొక్కు, నేను రన్ చేసుకుంటా వస్తా, ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దామని అన్నాడు. ఫైనల్గా మా కృతికే ఫస్ట్ వచ్చిండు. తిరుపతికి వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దేవుడికైతే ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ దేవుడికి చెప్తున్నాడు నేను తిరుపతికి వెళ్తున్నానని. కింద పట్టుకొని మొక్కు. స్వామి అనండి స్వామి. మేము ఏ లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడి పూజ మాత్రం అస్సలు మిస్ అవ్వము. ఇంతకీ మీలో ఎంతమంది ఇలా పూజ చేస్తారో లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో డిన్నర్ చేసి నైట్ 9 o'clock అయితే ఇంటి నుంచి అయితే తిరుపతికి అయితే బయలుదేరాం. ఇక్కడ మా కార్ చూసారా ఎంత బాగా మెరుస్తుందో. కార్ని కూడా మంచిగా వాటర్ వాష్ అయితే చేసాము. ఇక్కడ మా పెద్ద మనిషిని చూసారా, మంచిగా వాళ్ళ నాన్నకైతే డైరెక్షన్స్ అయితే చెప్తున్నాడు. పక్కకు జరుగు అంటే అస్సలు జరగకుండా లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళాడని చెప్తున్నాడు. బెంగళూరు నుంచి తిరుపతికి అయితే 6 hours అయితే టైం పడుతుంది. మా ఆయన కూడా అంత ఫాస్ట్గా అయితే వెళ్ళారనమాట. మేము స్లోగానే వెళ్తాము. ఇంకా కార్ ఎక్కగానే మా ఇద్దరు పిల్లలకైతే బాగా నిద్ర వచ్చింది. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. చలికాలం కాబట్టి ఇంకా మంచు కూడా చూసారా, నైట్ 10 o'clock కూడా చాలా ఎక్కువగా ఉండే. ఈ జర్నీ అయితే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా వైకుంఠ ద్వార దర్శనానికి, అది కూడా అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పడం వల్ల మేమైతే ఇలా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్తున్నాము. తనైతే ముందు రోజు మాకు కాల్ చేసి ఇలా వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ ఉన్నాయి వెళ్తారా అని అడిగారనమాట. ఎంత సంతోషంగా అనిపించిందంటే అసలు మాకు ఎప్పుడు ఇలా వెళ్ళాలనే ప్లాన్ కూడా లేదనమాట. అంటే ఆ టైంలో చాలా బిజీగా ఉంటారు, టికెట్స్ కూడా దొరకవు కదా. ఇంకా మేము ఎప్పుడు ప్లాన్ కూడా చేసుకోలేదన్నమాట వెళ్దామని. అనుకోకుండా మాకు లక్కీగా ఆ రోజైతే అలా టికెట్స్ అయితే దొరికాయి. చాలా
చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయతో మేమైతే వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము తిరుపతి రీచ్ అవ్వడానికి మార్నింగ్ 3:30 అయితే అయిందనమాట. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండే అక్కడ ఒక రూమ్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ తిరుపతి కొండపైకి అయితే 4:30కి అయితే బయలుదేరాము. మాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఒక 2 టైమ్స్ అయితే కంపల్సరీ తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా ఆ రోజు అయితే ఇంకా స్పెషల్ డే కదా, ఇంకా ఆ దేవుడి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుంటామని అసలు నైట్ నిద్ర కూడా పట్టలేదు. తిరుపతి కొండపైకి అయితే ఎప్పుడు మేము మార్నింగ్ టైంలోనే ఎక్కాము, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా నైట్ టైం, అది కూడా 4:30 ఆ టైంకి పైకి ఎక్కడం. అంతా చీకటిగా ఉంది. పైకి ఎక్కేటప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదనమాట. తొందరగా పైకి అయితే వచ్చేసాము. పైకి రాగానే ఆ వెలుతురు చూసారా ఎంత బాగుందో, బాగా డెకరేట్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. రోడ్లన్నీ మంచిగా బంతిపూలు అలాగే లైటింగ్స్తో అయితే కలకలలాడుతూ ఉంది. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా టికెట్ అనమాట, వైకుంఠ ద్వార దర్శనం టికెట్. ఇక మా చిన్నోడికైతే పాపం బాగా నిద్ర వస్తుంది. మార్నింగ్ 3:30కి అక్కడికి రీచ్ అయిన తర్వాత హోటల్లో స్నానం చేపిస్తే ఏమనకుండా మంచిగా స్నానం అయితే చేసుకున్నాడు, కానీ చలి పెడుతుందని అలా నా పైన అయితే పడుకున్నాడు. ఇంకా కొండపైకి ఎక్కేటప్పుడు కూడా కొంచెం వామిటింగ్ వస్తుందని అలా సైలెంట్గా ఉన్నాడు. తిరుపతి కొండపైకి ఎక్కగానే ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మాకు ఒక 2 hours అయితే టైం పట్టింది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఫస్ట్ టైం అలా వైకుంఠ ద్వార దర్శనానికి కదా వెళ్ళడము. ఆ డెకరేషన్ కూడా చాలా చాలా బాగా చేశారు. ఎంత బాగుందంటే నిజంగా ఫస్ట్ టైం అయినా ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేదన్నమాట. ఒక్కసారైనా ఇలాంటివి లైఫ్లో చూడాలి కదా. నాకైతే ఆ ఆశ అయితే తీరిపోయింది ఈ రోజుతో. ఆ రోజైతే చాలామంది జనాలు అయితే అక్కడికి వచ్చారనమాట వైకుంఠ ద్వార దర్శనానికి. ఇంకా బయట డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. ఇంకా లోపలైతే డెకరేషన్ డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు. ఇంకా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాం కదా, అక్కడ కూడా అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా 2 కళ్ళు అయితే సరిపోలేవు అవన్నీ చూడ్డానికి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్న, మాకు ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించినందుకు. ఇలా మేము వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళడానికి మీరు ఆ టికెట్ మాకు ఇప్పించినందుకు నిజంగా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతకీ ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళారు? మీకు ఆ వైకుంఠ ద్వార దర్శనంలో దర్శనం చేసుకున్నందుకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చిన్నోడికి ఎక్కడైనా జేసీబీలు కానీ క్రెయిన్లు కానీ చూస్తే ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఇంకా ఆ రోజు కూడా అక్కడ క్రెయిన్ కనిపించేసరికి దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి వచ్చాడు. ఫుల్ హ్యాపీ అయ్యాడు. మార్నింగ్ 11 o'clock అయితే మేము అన్నదానం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఈ ప్రసాదం అయితే తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఆ రోజైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి మేము కోనేరుకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద అయితే నీళ్ళు చల్లుకొని వచ్చామన్నమాట. ఇంకా స్నానాలు అయితే చేయలేదు. మేము ఆ రోజు కృతిక్ వాళ్ళకి గుండు చేయిద్దాం అనుకున్నాం, కానీ అసలు టైం లేకుండే. మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా అసలు కుదరలేదన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుండు చేయిద్దామని అనుకున్నాము. ఆ రోజు అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాం. నైట్ అంతా నిద్ర లేదు కదా, కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా అక్కడ నుంచి బొమ్మలు కొందామని ఇంకా మా చిన్నోడైతే ఎక్కడికి వచ్చినా ఆ ట్రక్కులు మాత్రం అస్సలు వదలడనమాట. ఏదో ఒక ట్రక్ బొమ్మ ఇప్పిస్తే ఫుల్ హ్యాపీ అవుతాడు. ఇంకా వాళ్ళ నాన్ననైతే అడిగాడు ఏదో ఒక బొమ్మ ఇప్పియో అని. అందుకోసమని వాళ్ళ నాన్న అయితే ట్రక్ బొమ్మలు అయితే చూస్తున్నాడు. హలో
ఈవినింగ్ 5 అయితే మేము బెంగళూరుకి అయితే బయలుదేరాము. తిరుపతి నుంచి కొండ అయితే దిగుతున్నాము. ఆ రోజు అయితే చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా కొండలపైన కూడా చూడండి మంచు ఎలా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది మోకాల పర్వతం. మోకాల పైన ఎక్కుతారు కదా, అదే అనమాట. నాకు ఎప్పుడైనా ఒక్కసారైనా లైఫ్లో ఈ మోకాల పర్వతం ఎక్కాలని ఉంది. కానీ ఆ దేవుడు ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తాడో తెలీదు. ఇక్కడ కొండపైన చూసారా మొత్తం తడి తడిగా ఉంది కదా, అదైతే వర్షం పడలేదు కానీ ఆ మంచు వల్ల మొత్తం తడి తడిగా కనిపిస్తుంది. ఈ రోడ్ పక్కన కూడా నడుచుకుంటూ జనాలు వస్తున్నారు కదా, వాళ్ళు కాలినడకన వస్తారు కదా నడుచుకుంటూ కొండపైకి ఎక్కే వాళ్ళన్నమాట వీళ్ళందరూ. మనం తిరుపతి కొండ దిగుతున్నప్పుడు మధ్యలో మనకి ఈ హనుమంతుడైతే దర్శనం అయితే ఇస్తాడు. ఇంకా మేము కార్ అయితే పక్కన పెట్టి ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఈ హనుమంతుడిని కూడా దర్శనం అయితే చేసుకొని వెళ్తాము. ఇక్కడ పసుపు కుంకుమ కనిపిస్తుంది కదా, మనము కాలినడకన వెళ్తుంటే మెట్లు అయితే ఉంటాయి కదా, ఆ మెట్లకి అలా పసుపు కుంకుమ అయితే రాస్తారంట. అంటే కొంతమంది అలా మొక్కుకుంటారంట, పసుపు కుంకుమ రాస్తాం. ఇంకా కొంతమంది అయితే ప్రతి మెట్టుకి దీపం పెడతానని మొక్కుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకుంటారనమాట. ఇది కూడా ఒక మొక్కు. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.